హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే అండ్ మోమ్ డైరీస్. సో చాలా డేస్ అయిపోయింది వ్లాగ్స్ అయితే రికార్డ్ చేసి. సో ఈరోజు అయితే రక్షాబంధన్ కదా, సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రక్షాబంధన్. సో మనం వీడియో పోస్ట్ చేసేసరికి ఒక 2 days టైం పట్టొచ్చు. అంటే నేను ఈరోజు మా రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అని చెప్పి నేను కూడా ఈరోజు వ్లాగ్ అయితే షూట్ చేయబోతున్నా. ఆఫ్టర్ సో మెనీ మంత్స్ అనమాట వ్లాగింగ్స్ చేసి. ఫస్ట్ అంతా వ్లాగింగ్స్ చేసేదాన్ని, బట్ తర్వాత వ్లాగింగ్స్ అనేది ఆపేసాను అనమాట. సో ఈరోజు మళ్ళీ వ్లాగింగ్, ఈ రక్షాబంధన్ రోజు వ్లాగింగ్ అయితే చేయాలనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ ముందు వీడియో చూస్తున్నారు కదా, సో న్యూ మొబైల్ తీసుకున్నా అని చెప్పి. సో ఆ న్యూ మొబైల్లో వ్లాగింగ్ ఫస్ట్ వ్లాగ్ అనమాట ఇది. సో రక్షాబంధన్ వ్లాగ్. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే ఈరోజు చాలా రాఖీ సెలబ్రేషన్స్ అయితే మా ఇంట్లో జరగబోతున్నాయి అనమాట. అంటే అందరూ వస్తారు మా ఇంటికి. సో అక్క వాళ్ళు అందరూ కొంచెం వస్తారనమాట. అవన్నీ కూడా మీ అందరికీ కూడా షేర్ చేస్తాను, అందుకే వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో చూద్దాం రండి. ఇంకా బాబు అయితే జియాన్ష్ అయితే లేవలేదు. సో ఇప్పుడు వెళ్ళి వాడిని అయితే లేపాలన్నమాట. టైం ఆల్మోస్ట్ 9 దాటేసింది. సో ఇప్పుడు వెళ్ళి వాడిని అయితే లేపుదాము. కన్నమ్మా, బంగారు లేవాలి. ఇదిగో నిత్యక్క వాళ్ళు వచ్చారు. మా హలో, ఏది బంగారం ఏదింటా? ఇదిగో ఇదిగో బంగారం, లేవాలమ్మా. కన్నమ్మా, ఇదిగో నిత్యక్క వచ్చారు. నిత్యక్క వాళ్ళు లేచి. ఎస్, గుడ్ బాయ్, గుడ్ మార్నింగ్. హలో, ఏం వద్దు నీకు? ఫోటో వద్దా నీకు? ఫోటో తీయట్లే, వీడియో తీస్తున్నా. ఇంకా నిద్ర తీరలేదా నీకు? లే, బాత్కి వెళ్దాం పదా. ఫోటో తీయట్లేదు. సో ఇక్కడ ఇంకా మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ మా కో సిస్టర్ వాళ్ళ పాప వచ్చిందనమాట కట్టడానికి. తనకి మాత్రం ఇది ఫస్ట్ రాఖీ. మన జయాన్ష్ ఏమో తనకి పెద్దన్నయ్య అనమాట. సో ఫస్ట్ టైం రాఖీ కట్టడానికి అయితే వచ్చింది. ఇంకా బిలో 1 year పాప అనమాట. కట్టేయడానికి అప్పుడే వచ్చేసింది. ఇద్దరు చిన్నపిల్లల్ని ఆపటం అనేది చాలా కష్టం అసలు. ఒక దగ్గర ఉండరు, కూర్చోమంటే కూర్చోరు. అసలు ఏం చేపిద్దామన్నా కూడా అసలు అవ్వదనమాట. ఇద్దరిని కూర్చోపెట్టి కట్టించడానికి నిజంగా ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. మీరే చూడండి ఒకసారి. ఒకటేమో వీడిని కూర్చోపెడితే తను లాగుతుంది, తను కూర్చుంటే వీడు సరిగ్గా చూడడు. అలా చాలా అనమాట. ఇద్దరితో కలిసి ఒక యుద్ధమే చేసేసాం ఈ రాఖీ కట్టించడానికైతే. ఇప్పుడు సరిగ్గా కూర్చొని ఇప్పుడు ఫోటోకి చూడండి. సరిగ్గా బ్యాక్ క్లీన్ అవ్వాలి. బ్యాక్ క్లీన్ అవ్వు. అమ్మమ్మ జాగ్రత్త. చచ్చిపోయిందా? ఓకే, అదిగో సూపర్. వెయిట్ చిన్ని కడుతుంది. చిన్ని పట్టుకుంటది. పట్టుకుంది. వెయిట్ నా నీకు పెడుతుంది. నీకే హ్యాండ్ ఇలా పట్టాలి. థ్యాంక్ యూ చిన్ని. చెప్పు హ్యాపీ రాఖీ చెప్పు చిన్నికి. షేక్ హ్యాండ్ ఇచ్చినా. సూపర్. చెప్పు హ్యాపీ రాఖీ చెప్పు. షేక్ హ్యాండ్. ఇది స్పైడర్ మ్యాన్. నీకు అన్ని స్పైడర్ మ్యాన్స్. హ్యాపీ రాఖీ చెప్పాలి. చిన్న స్వీట్ తినిపించండి. నువ్వు దానికోసమే వెయిటింగ్ అని నాకు తెలుసు. చిన్ని లడ్డు పెట్టుకో. చిన్ని లడ్డు అలా పెట్టి అంతే. ఓకే, అయ్యో చిన్ని పెడుతుంది కన్నా. అది అంతే. థ్యాంక్ యూ. హ్యాపీ రాఖీ చెప్పాలి చిన్నికి.
ఇది నువ్వు చిన్నికి వచ్చింటలే నాన్న నీట్గా తల మీద అందులో పట్టుకో. ఆగండి ఆగండి, ఇంకా ఆరు తీయాలి. ఓకే ఇలా పట్టుకున్నానా చిన్న, నువ్వు వద్దులే నాన్న. ఓకే ఆగండి. బ్రోక్ ఇచ్చేది. అయ్యో మళ్ళీ బ్రోక్ ఎవరన్నా తెస్తారండి, ఇది మరీ బాగుంది. బ్రో ఇవ్వాలి మాకు. బ్రో చిన్నకిద్దమ్మా. సారీ పాప, ఆగండి ఆగండి, చిన్న ఇస్తారండి. మళ్ళీ దాని మీద కూర్చొని తీసుకుందాం. చిన్న ఇచ్చేసి మా ఇవ్వు సరిగ్గా తీసుకో. థ్యాంక్ యూ చిన్ని చెప్పింది. నువ్వు చిన్నికి ఫస్ట్ ఇచ్చేసే డ్రెస్, హెయిర్ బ్యాండ్ ఇచ్చే చిన్నికి. ఇప్పుడు ఇది బైక్ లోపల ఉంది. చేద్దాం చేద్దాం చేద్దాం. చిన్ని ఓపెన్ చేస్తా. నిల్చోబెట్టండి ఇక్కడ దాన్ని కూడా. అన్బాక్సింగ్ ఎలా ఓపెన్ చేసేస్తుంది. ఓకే తగలేస్తుంది, చిన్ని పెడతాము. ఓకే దానిలో ఉండండి, దానిలో ఉండండి. ఇక చిన్ని ఆడుతుంది. బాక్స్ తీసే. ఇక బాగుంది కదా. చిన్ని నువ్వు తొక్కుకొని చెప్పు. నువ్వు ఉండరా వెనక్కుంటా. ఆగు నానా, ఆగు వెయిట్. బాగుందా? కూర్చుంటారా? లెటర్ ఎక్స్ప్లోర్ చూడు ఫోటో తీసి. వెయిట్ నాన్న వెయిట్, ఆగు చిన్ని ఉంది కదా, అది ఫోటో కోసం చూస్తుందా. ఇప్పటి వరకు చూసారు కదా పిల్లలు రాఖీ కట్టించుకోవటానికి ఎంత అల్లరి చేశారు. అంటే నేను మీకు కూడా కొంచెం న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి మధ్య మధ్యలో రా పెట్టేస్తున్నాను. న్యాచురల్గా ఉంటుంది కదా, లైక్ పిల్లల అల్లరి కానివ్వండి, క్యూట్ క్యూట్ మాటలు కానివ్వండి, బాగుంటుందని చెప్పి అలా రా వదిలేసాను అనమాట. అండ్ ఇక్కడ చూసారా బైక్ కోసం పాప ఎంతలా ఎదురు చూస్తుందో. ఇంకా మనోడేమో ఎప్పుడెప్పుడు బైక్ మొత్తం ఫిట్ చేసేద్దామా, ఎక్కి మొత్తం తిరిగేద్దామా అని వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ నేను ముందంతా చెప్పానమాట, బైక్ పాప కోసము, చెల్లి కోసము, చిన్ని కోసం కొంటున్నాము, సో మనం తీసుకోకూడదు, చిన్నికి రాఖీ గిఫ్ట్ ఇవ్వాలి అని అంటే, ఓకే మమ్మీ ఓకే ఇచ్చేస్తాను, నేను తీసుకోను అని చెప్పన్నాడు. బట్ వన్స్ అది మొత్తం బైక్ అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత మాత్రం అస్సలు ఇవ్వనని, నేనే కూర్చుంటానని. అయితే ఇద్దరం కూర్చుంటాం, ఒక్కడే కాదంట ఇద్దరు అయినా కూర్చుంటాడంట, కానీ అస్సలు ఊరుకోలేదన్నమాట. నెక్స్ట్ ఇంకిక్కడ మా అక్క వాళ్ళు వచ్చారనమాట. అక్క వాళ్ళిద్దరు పాపలు అనమాట. సో మా హస్బెండ్కి మా వాళ్ళ సిస్టర్ పంపించిన రాఖీ మా అక్క వాళ్ళ పాప కడుతుందనమాట. ఫస్ట్ ఆయన దగ్గర నుంచి అయితే మళ్ళీ రాఖీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ మొత్తం కంటిన్యూస్గా అయిపోవాల్సింది, బట్ అక్క వాళ్ళు కొంచెం దూరంలో ఉంటారు, సో రావడానికి చాలా టైం పట్టేసింది. దట్టు ఫుల్ ట్రాఫిక్ బయట, చాలా పాపం చాలా లేట్ అయిపోయింది. దగ్గర 1 అవర్లో రావాల్సింది 2.5 అవర్స్ పట్టేసింది వాళ్ళు రావడానికి కూడా. ఎంత దూరంగా ఉన్నా రాఖీ అనగానే మా అన్నయ్యకి మా తమ్ముడికి రాఖీ కట్టాలి అని చెప్పి ఎవరైనా సరే ఎంత దూరంలో ఉన్నా వస్తారు కదా. అదే కదా రియల్ హ్యాపీనెస్, రియల్ బాండింగ్ అంటే కదా. నిజంగా ట్రూ బాండింగ్ అని అయితే చెప్పాలి సిస్టర్ అండ్ బ్రదర్ మధ్యలో. చిన్నది తీసి పెట్టి మళ్ళీ
మీరు పెట్టండి చిన్నది. దీని వచ్చేసరికి మా సిస్టర్ అనమాట అండ్ మా తమ్ముడు. ఆల్రెడీ మీరు లాస్ట్ రాఖీ వీడియోలో చూసుండొచ్చు మా తమ్ముడిని. అంత ఎక్కువ వీడియోస్లో అయితే కనిపించాడు, ఏదో లాస్ట్ రక్షాబంధన్లో కనిపించాడు, మళ్ళీ రక్షాబంధన్లో కనిపిస్తున్నాడు అనమాట మీకు. సో ఇక్కడ అక్క అయితే తమ్ముడికి రాఖీ కట్టుతుంది. ఇంకా లాస్ట్కి హియర్ కమ్స్ మీ అనమాట. నేను కూడా మా తమ్ముడికి అయితే రాఖీ కట్టేస్తున్నాను. నిజంగా నాకు మా తమ్ముడికి ఉన్న బాండింగ్ అయితే మాత్రం ఎవరికి చెప్పలేమన్నమాట. ఎందుకంటే మా మమ్మీ కూడా జెలస్ ఫీల్ అవుతుంది మా ఇద్దరు బాండింగ్ చూసి. ఎప్పుడు మీ ఇద్దరు ఒకటైపోతారు, నన్ను సెపరేట్ చేసేస్తారు అని అంటది. ఎందుకంటే నాది మా తమ్ముడిది ఒకటే మాట ఉంటుంది మ్యాక్సిమమ్. అలా ఉంటుందని అంటే అలా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఎందుకో తెలీదు, నేను ఓకే అంటే వాడు కూడా ఓకే అనేస్తాడు ఏ విషయంలో అయినా. అలాగే మా తమ్ముడిది తను ఏదంటే నేను కూడా అలానే అంటూ ఉంటానన్నమాట. అందుకే మా మమ్మీ అంటది ఇద్దరు కలిసారంటే ఒకటైపోతారు, నన్ను మాత్రం సెపరేట్ చేసేస్తారు. మేము ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకోవటం స్టార్ట్ చేసామంటే నైట్ 2 అవుతుందో 3 అవుతుందో తెలియదు అనమాట. ఇంకెంతసేపు అయినా అలా మాట్లాడుతూనే ఉంటాం. కళ్ళకి నిద్ర అనేది కూడా రాదనమాట. ఎక్కడి నుంచి ఒక దగ్గర మొదలు పెడతాం ఇంకెక్కడికో వెళ్ళిపోతాం అనమాట టాపిక్. అంతలాగా మా ఇద్దరికి అంటే ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాము. నేనైతే అంతా షేర్ చేసుకుంటాను అనమాట. నాకు లిటరల్లీ మా తమ్ముడు లేనిదే ఏ పని ఎక్కువ చేయలేను కూడా. అన్నిటికీ ఎక్కడున్నా ఫోన్ చేస్తాను, ఇంకా చెప్పలేను అనమాట. అలాంటి రకమైన బాండింగ్ మా ఇద్దరిది. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ అన్నయ్యకి మాత్రం వాళ్ళ అక్క రాఖీ కడుతుంది. ఫస్ట్ పెద్దక్క అనమాట. తినిప్పుడు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని కనిపిస్తుంది కదా. మా నెక్స్ట్ జనరేషన్కి తనే ఫస్ట్ అనమాట, తనే పెద్దది అందరికంటే. సో వాడికి పెద్దక్క అనమాట. తన నేమ్ జస్మిత. సూపర్. అటు చూడు నాన్న, అక్క చూడు కన్నా, అక్క చూడు. చిన్నది పెట్టే, చిన్నది పెట్టమ్మా, చిన్నది చల్ ఆడేలా చూస్తాడు. ఏదండి ఏంటి నెక్స్ట్ తినొచ్చేసరికి చిన్నక్క. తిన నేమ్ నిత్యమాధురి అనమాట. నిత్య అంటూ ఉంటాము. అండ్ వీడికి మాత్రం మనోడికి తినంటే నిత్య అంటే ఎంత ఇష్టమో చాలా ఎక్కువ ఆడతాడనమాట. తనుంటే బాబుకి అసలు లిటరల్లీ టైంపాస్ అయిపోతుంది. అన్నం కూడా తనని చూసి ఫాస్ట్గా కూడా తినేసాడనమాట ఈ 2 days. అసలు తను నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నా కూడా మమ్మీ ఉంచేద్దాం, అక్కని ఉంచేద్దాం అని చెప్పి అనేవాడు అనమాట. మీరు వీడియో స్టార్టింగ్లో కూడా బాబుని లేపేటప్పుడు నేను అన్నాను కదా నిత్యక్క వస్తుందిలే అని. తినే అనమాట ఆ నిత్యక్క. నిత్యక్క వచ్చింది అనగానే వెంటనే లేచి కూర్చున్నాడు అనమాట. అంత ఇష్టం తనకి నిత్య అంటే. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరు బాగా ఆడుకునే వాళ్ళు. నిత్య కూడా అంతే ఎక్కువ ఆడిస్తుంది అనమాట వాడిని. సో అలా వాళ్ళిద్దరికి కూడా మంచి బాండింగ్ అయితే సెట్ అయింది. స్మైల్. చూడు చూడు నిత్య చూసాడు. సర్లే మళ్ళీ తీసుకుందాం. అచ్చా
ఇవ్వండి చేతికి ఆగాలి హారతి ఓకే అలా కాదు ఇవన్నీ ఇప్పించి నిత్యక్కకి సరిగ్గా కన్యా సరిగ్గా ఏ సరిగ్గా పట్టుకో డన్ ఫొటోస్ ఎక్కడో దగ్గర అమ్మా అది అంత లూజ్ ఉంది అనుకోలేదు నేను. పోన్లే ఉన్నాయండి. సింగిల్ ఉంది కదా. ఇప్పుడు ఇలా పెట్టరా గుండు. చూసారా కన్నయ్యకి హ్యాండ్ నిండిపోయింది అనమాట రాఖీలతో లిటరల్లీ. ఇంకా దీని తర్వాత ఇంకొకిద్దరు కూడా వచ్చారు కట్టడానికి. ఇక్కడికి చక్కగా అంటే ముందున్న రాఖీలన్నీ కూడా అలా కట్టాము, లైక్ ఒక ఫోటో తీసుకుందామని చెప్పి. బట్ ఆ రాఖీలు మాత్రం అస్సలు ఉంచట్లేదండి నిజంగా. ఇలా హ్యాండ్ కట్టిన వెంటనే పీకేస్తున్నాడు అనమాట. బట్ కాసేపు ఫోటో మాత్రం తీసుకోవడానికైతే కాసేపు ఉంచాడు. ఫోటో తీసుకుందాం నీ రాఖీకి అంటే మాత్రం చక్కగా పోజెస్ ఇచ్చాడు, చూపించాడు. ఇక్కడ చూడండి వాళ్ళ ముగ్గురికి కూర్చోపెట్టి ఫొటోస్ తీస్తాము అంటే ఎన్ని రకరకాల ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఫోటో అనేసరికి ఈ మధ్య కావాలని అంటే ఏవో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలేమో అని అనుకుంటున్నాడో ఏమో, కావాలని ఫోటో తీస్తాననేసరికి ఇంకా వేరే వేరే ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసరికి మా నైబర్స్ ఒక ఇద్దరు వచ్చారు, వాళ్ళు కూడా రాఖీ కట్టారనమాట. ఇదిగోండి ఆ 2 రాఖీస్ అనమాట. కట్టినప్పుడు యాక్చువల్లీ వీడియో మిస్ అయింది. సో వీళ్ళే అనమాట. ఈ పక్కన బాబు ఉన్నాడు చూసారా పెద్ద, తనతో కూడా వీడికి ఫ్రెండ్ అనమాట. ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టించుకున్నాడు కూడా మన ఫ్రెండ్షిప్ డేకి వాళ్ళతో. అంత వాళ్ళతో అయితే బాగా ఆడుతాడు. వాళ్ళు రాగానే రండి టాయ్స్ ఇస్తాను అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న టాయ్స్ అన్నీ తీసుకొచ్చి మ్యాట్ మీద వేసేస్తాడనమాట. అంత ఇష్టము. తినేమో పక్కన ఆ బాబు వాళ్ళ సిస్టర్ అనమాట. తను వాళ్ళ ఇంకో చిన్న పాప, వాళ్ళిద్దరూ వచ్చి రాఖీ కట్టారు. చాలా బాగా అనిపించింది నిజంగా. అన్ని రాఖీ సెలబ్రేషన్స్ అంటే ఇన్ని రాఖీస్ కట్టించుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు నిజంగా. లాస్ట్ ఇయర్ వరకు యాక్చువల్లీ మా అక్క వాళ్ళు 2 పిల్లలే కట్టారు 2 రాఖీస్ లాస్ట్ 2 ఇయర్స్. ఇది వాడికి 3rd ఇయర్. ఎంతమంది ఆల్మోస్ట్ 6 మెంబర్స్ ఏమో కట్టారనమాట రాఖీ వాడికి. నిజంగా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అనమాట నిజంగా ఈ రాఖీ సెలబ్రేషన్స్ మాత్రం. అండ్ ఇంకా యాక్చువల్లీ మా వేరే చిన్న సిస్టర్ అనమాట, వాళ్ళ బాబు కూడా రావాల్సిందే. యాక్చువల్లీ ముగ్గురు కలిసి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం మా ఇంట్లోనే అనుకున్నాం. బట్ వాళ్ళు కూడా యాక్చువల్లీ ట్రాఫిక్లోనే ఉండిపోయారనమాట. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 2 hours వరకు ట్రాఫిక్లో ఉండిపోయి వాళ్ళు కూడా రావటం లేట్ అయిపోయింది. సో వాళ్ళు సెపరేట్గా మేము సెపరేట్గా సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది దానివలన. అండ్ ఈవినింగ్ కొంచెం అలా ఇంకా మాల్కి వెళ్దామని అనుకున్నాము. కొంచెం గేమ్స్ జోన్లో అది ఆడుకుంటారని చెప్పి అలా తీసుకెళ్ళాము. ఇక్కడ షాపింగ్లో అలా ఇలాంటి ఆటలన్నీ ఆడాడనమాట. బాగా ఎంజాయ్ చేస్తాడు నిజం. మాల్కి తీసుకెళ్తే మాత్రం మాల్కి వెళ్తున్నామంటే ఏం చేస్తావు అని అడిగితే ఎంజాయ్ చేస్తా అని చెప్తాడనమాట. అలాంటోడు మనోడు. ఒక చిన్న రైడ్లు అయితే ఎక్కించడం స్టార్ట్ చేశాను. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి ఎక్కిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకున్న ఫియర్స్ ఇప్పటి నుంచో ఓవర్కమ్ చేయించాలి అని చెప్పి ఎక్కిస్తూ ఉన్నానమాట, అలవాటు చేస్తున్నా. బట్ మనోడికి అలాంటి ఫియర్స్ అయితే నాకు తెలిసి ఏమి ఉన్నట్టు కనిపించట్లే. యాక్చువల్లీ నాకు చాలా ఫియర్ అనమాట ఇలాంటి రైడ్స్ ఏవైనా సరే. అంటే రౌండ్గా తిరిగేవి ఏవైనా సరే భయం నాకు. సో నావి ఎక్కడ రాకూడదన్నట్టు వాడికి ముందు నుంచి అలవాటు చేయిస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ పిల్లలు ఇద్దరు VR చూస్తున్నారనమాట. వీళ్ళు ఇక్కడ VR వచ్చేసరికి రోలర్ కోస్టర్ పెట్టుకున్నారు. బట్ పెద్దమ్మాయి బాగానే కూర్చుంది కానీ చిన్న అమ్మాయి కొంచెం భయపడింది, మమ్మీ అని చెప్పి. బట్ ఓకే అంత ఏం లేదు.
జస్ట్ 5 మినిట్స్ కూడా ఏం లేదు, వీళ్ళు ఒక్కొక్కరికి 300 ఏమో ఛార్జ్ చేశారనమాట. ఎక్కువే అనిపించింది నిజంగా. అండ్ కొన్ని రైడ్స్ అయితే చేశారు, మా నోడికంటే ఇంకా ఎక్కువ ఏమీ ఆడించలేదు. ఎప్పుడో వచ్చినప్పుడల్లా ఆడుతూనే ఉంటాడు కదా. అండ్ నెక్స్ట్ లాస్ట్ కొంచెం తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడ లైట్గా అయితే తింటున్నాము. మనోడు ఒక ఫుల్ బర్గర్ అయితే తినేసాడు, ఆకలి మీద ఉన్న లేట్ అయిపోయింది కదా, వాడికి ఒక బర్గర్ తీసుకుంటే తినేసాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట తింటున్నాడు. అండ్ లాస్ట్ అదండి, మొత్తానికి మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే అలా అయ్యాయి అనమాట. ఇంటికి వెళ్ళేసరికి మాత్రం ఫుల్ వర్షము, అందుకే త్వరగా అయితే కంప్లీట్ చేసేస్తున్నా. బాయ్ బాయ్.